కాంగ్రెస్ పార్టీకి వ్యవసాయానికి విడదీయలేని సంబంధం ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. రాజేంద్ర నగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రైతు నేస్తం కార్యక్రమం ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ కాంగ్రెస్ అంటే రైతు రుణమాఫీ, మద్దతు ధర, ఉచిత కరెంట్, వ్యవసాయ అభివృద్ధి అని చెప్పారు. ఈ కార్యక్రమం రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసిందని, సన్నవడ్లకు 500 రూపాయల బోనస్ ఇచ్చిందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఒక్క పథకాన్ని కూడా ఆపలేదని, రైతుల కోసం ఇప్పటివరకు 74,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోలేదని, పంట నష్టంపై ఎన్నిసార్లు డిమాండ్ చేసినా స్పందించలేదని ఆరోపించారు. ఈ రోజు నుంచి వానాకాలం సీజన్కు సంబంధించిన రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తామని భట్టి విక్రమార్క తెలిపారు. వ్యవసాయ యోగ్యమైన అన్ని భూములకు రైతు భరోసా ఇస్తామని, ఎకరాల వారీగా కాకుండా అందరికీ ఒకేసారి నిధులు విడుదల చేస్తామని చెప్పారు. 9 రోజుల్లోనే అన్ని రైతుల ఖాతాల్లో రైతు భరోసా నగదు జమ చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది రైతాంగ సోదరులకు ఇక్కడి నుంచి మాట్లాడుతూ ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోబోతా ఉన్నాం. ఆ నిర్ణయం ఏంటంటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులకు సంబంధించినటువంటి అన్ని వ్యవసాయ యోగ్యమైనటువంటి భూములన్నిటికీ 1,49,39,111 ఎకరాలకి పూర్తి స్థాయిలో రైతు భరోసా సంబంధించి వారి అకౌంట్లో డబ్బులు వేసేటువంటి కార్యక్రమాన్ని మీ అందరి సమక్షంలో ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇక్కడ నుంచే కంప్యూటర్లో నొక్కి వారి అకౌంట్లందరికీ డబ్బులు వేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ నుంచే చేస్తా ఉన్నారు.